ఉపాధి కల్పించాలి. భూములు కోల్పోయిన హెచ్చర్ల దళితులకు అంబేద్కర్ యూనివర్సిటీలో ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి. ఎస్సీ ఎస్టీ రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించాలి. నిమ్మ వెంకట్రావు వేసినటువంటి అడ్డగోలు నియామకాలను తక్షణమే రద్దు చేయాలి. జై భీమ్, జై భీమ్. గణేష్ గారు ప్రక్షాళన చేయాలి. జూలై 1వ తేదీ మహాధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. జూలై 1వ తేదీన మహాధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. హెచ్చర్లో దళితులు భూములు కోల్పోయిన దళితులకు ఉపాధి కల్పించాలి. హెచ్చర్ల దళితులు భూములు కోల్పోయిన వారికి యూనివర్సిటీలో ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి. సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు పోరాడతాం. సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు పోరాడతాం. అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించాలి. నిమ్మ వెంకట్రావు అడ్డగోలు నియామకాలను తక్షణమే రద్దు చేయాలి. నిమ్మ వెంకట్రావు అడ్డగోలు నియామకాలను తక్షణమే రద్దు చేయాలి. ఎస్సీ ఎస్టీ మైనారిటీ మహిళా వికలాంగుల రిజర్వేషన్ తక్షణమే పాటించాలి. అంబేద్కర్ యూనివర్సిటీలో అంబేద్కర్ చేయిని నెలకొల్పాలి. అంబేద్కర్ యూనివర్సిటీలో అంబేద్కర్ చేయిని తక్షణమే నెలకొల్పాలి. వర్ధిల్లాలి దళిత సంఘాల ఐక్యత. వర్ధిల్లాలి దళిత సంఘాల ఐక్యత. మన ఎస్సీ కాలనీకి తరతరాలుగా మన తాత మన తండ్రులు మనకి జరిగిన అన్యాయం కోసం మనకిచ్చిన హక్కులను మనం సాధించుకోవడం కోసం రాబోయే తరాల భవిష్యత్తు కోసం చేస్తున్న ఈ పోరాటాన్ని మన గ్రామస్తులందరూ విజయవంతం చేయాలని మా ఎంట నిలబడి మమ్మల్ని ముందుకు నడిపించి మన హక్కులు సాధించుకునే విధంగా మమ్మల్ని తోడ్పడేసి మమ్మల్ని దగ్గర చేసి ముందుకు నడిపించి ఈ హక్కులు పోరాటం చేసుకునేలాగా మమ్మల్ని ముందుకు నడిపించాలని కోరుతూ ప్రతి ఒక్కరికి పిలుపునిస్తున్నాం. ప్రతి ఒక్క దళిత సంఘాలు జేఏసీ నాయకులు ప్రతి ఒక్కరూ పాల్గొనవలసిందిగా మేము పేరు పేరున సంఘాల తరఫున మా సంఘం తరఫున దళిత సంఘాల తరఫున మేము కోరుకుంటున్నాం. ఇక్కడ రూల్ ఆఫ్ రిజర్వేషన్ యూనివర్సిటీ పెట్టిన నుంచి ఇంతవరకు లేదు. ప్రతి ఒక్క వచ్చిన ఈసీ కూడా రిజిస్టర్ కూడా అగ్ర కులాలకే పెద్దపీట వేసే నియామకమే చేపడుతున్నారే తప్ప బడుగు బలమైన వర్గాలకి ఎవ్వరికి ఇంతవరకు ఏ ఉపాధి కల్పించలేదు. తద్వారా మేము కోల్పోయిన మా జీవితాలను నిలబెట్టుకోవడం కోసమని ఈ పోరాటం చేస్తున్నాం. మా ఎస్సీ కాలనీ తరఫు ఇచ్చిన 83 ఎకరాల భూమిని దానదత్తం కింద మమ్మల్ని అణిచి మరీ లాక్కునే విధానంగా మమ్మల్ని చేశారు. ఈ రోజుల్లో కూడా ఈ కంప్యూటర్ యుగంలో కూడా మమ్మల్ని అణిచేస్తున్నారు. మేము ఇచ్చిన 83 ఎకరాలకి మా కాన్స్టిట్యూషన్ ఇవ్వాలి. మా 200 కుటుంబాలకి ఉపాధిని కల్పించాలి. మా జీవితాలని నాశనం చేసిన ప్రతి ఒక్క ఈసీకి కూడా మేము ప్రతి ఒక్కరిని ఖండిస్తూ మా యువజన నాయకులను నేవరెత్తుతూ యూనివర్సిటీ కాడ మేము నిరసన చేస్తూ మా ప్రాణాలకు సైతం మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రతి ఒక్కరికి పేరు పేరున పిలుపునిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్మించుకుంటూ నాకు ఇప్పుడు అవకాశాలు కాబట్టి నమస్కారం.